గుడ్ మార్నింగ్ మా ప్రెస్ వారందరికీ మరియు వివిధ ఆంధ్రప్రదేశ్ జిల్లా నుంచి వచ్చిన ఫెడరేషన్ సభ్యులకు వెరీ హార్టీ వెల్కమ్. ముందుగా రాష్ట్ర విభజనకు ముందు ఏపీ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అనేది మాతృ సంస్థ. విభజన జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు లాంటివి కాబట్టి మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ గా నామకరణం చేయడం జరిగింది. తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ రెండు రాష్ట్రాలకి మదర్ బాడీ. ఈ బాడీ కింద తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్, మా అట్లాగే తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఇవన్నీ కూడా అనుబంధ సంస్థలు. ఇవన్నీ ఇది హైదరాబాద్ హెడ్ ఆఫీస్ గా వర్క్ చేస్తుంది. విజయవాడ ఒక బ్రాంచు, వైజాగ్ ఒక బ్రాంచు, తిరుపతి ఒక బ్రాంచు ఈ సంస్థకు ఉన్నాయి తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ కి. సో విభజన జరిగిన తర్వాత నుంచి కూడా ఏపీ మన తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ వారు ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ ఇంకా కొంత టెక్నికల్ రీజన్స్ వల్ల యూనియన్ రిజిస్ట్రేషన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి జరుగుతున్నాయి ఇప్పుడు. ఇది బ్రీఫ్ గా దీని హిస్టరీ. ఈ మధ్య కాలంలో ఏమైందంటే చాలా మంది సొసైటీలు రిజిస్టర్ చేసి ఫెడరేషన్ అని చెప్పో లేకపోతే యూనియన్ అని చెప్పి చాలా చోట్ల రిజిస్ట్రేషన్ చేసి ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీ తరఫున మక్కువ ఉన్నవాళ్ళు, టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ, అట్లాగే వివిధ విభాగాల వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే అంతకుముందు ఫెడరేషన్ లో లేని వారు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర ఎంతో కొంత అమౌంట్ తీసుకుని ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పి ఇట్లాంటివన్నీ ఈ మధ్య మా దృష్టికి వచ్చినాయి. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేస్తుంది ఏంటంటే, తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక అనుబంధ సంస్థ అయిన తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషనే మెయిన్ సంస్థ రెండు రాష్ట్రాలకు గాను, ఇంక్లూడింగ్ ఏపీ. సో ఇక్కడ ఎవరో కూడా వేరే వాళ్ళు చెప్పిన మాటలు, వేరే సొసైటీ చెప్పిన మాటలు నమ్మి వాళ్ళకి డబ్బు కట్టి తప్పు చేయబాకండి. ఎందుకంటే అది ఏ రకంగానూ ఉపయోగపడదు మీ ఎవరికి కూడా. ఎందుకంటే ఈ మాతృ సంస్థ టోటల్ సపోర్టు ఈ ఫెడరేషన్ కి ఉంటుంది. ఏపీ అయినా తెలంగాణ కానీ. ఏపీలో ఫెడరేషన్ ఆఫీస్ ఓపెన్ అయి ఉంది విజయవాడలో. వాళ్ళు టెక్నికల్ గా రిజిస్ట్రేషన్ చేయాల్సింది చేస్తున్నారు. ఇంకా కొన్ని ఒక నెల 2 నెలల్లో అన్ని పూర్తవుతాయి. అట్ ది సేమ్ టైం రాజమండ్రి కానీ, వైజాగ్ లో ఆల్రెడీ రెండు రాష్ట్రాలకి కూడా. సో అమిరాజ్ గారు మీతో డీటెయిల్స్ ఆయన ఇస్తారు మీకు. నేను వైజాగ్ నుంచి వచ్చానండి. నేను వైజాగ్లో గత 30 సంవత్సరాలుగా మేనేజర్గా చేస్తున్నాను. మా స్టేజీ పెద్దలకు, మా స్టేజీ మీద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 36 సంవత్సరాలుగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు చెన్నై నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చిన ఒక స్టూడియో సెటరు, అక్కడి నుంచి ఎంప్లాయీస్ స్టార్ట్ చేసి ఈ రోజు మాకు ఉభయ రాష్ట్రాలలో 12-13 వేల మంది వర్కర్స్ స్థాపించబడింది. చాలా ఏళ్ళ నుంచి వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. అక్కడ సత్యనారాయణ గారు కానీ, లేకపోతే మురళి కానీ, వీళ్ళందరూ కూడా రాజమండ్రి, వైజాగ్ లో వీళ్ళందరూ ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారండి. సో ఇప్పుడు ఏంటంటే అఫీషియల్ గా ఫెడరేషన్ ఏపీ బ్రాంచ్ అనేది ఆల్రెడీ ఓపెన్ చేసాం, రిజిస్ట్రేషన్ అవుతాయి. ఇప్పుడు మెంబర్షిప్ లేని వారు వీళ్ళని కాంటాక్ట్ చేయండి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు పెట్టిన సొసైటీకి జాయిన్ అయ్యి అక్కడ డబ్బు కట్టేసినారు మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఏమన్నా ఇటు జరిగిందని చెప్తే మేము చేయగలిగింది ఏమీ లేదు. ఇది చాలా క్లియర్గా చెప్తున్నాం.
సో వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఈ ఫెడరేషన్ తరఫున వాళ్ళ నంబర్లు కానీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా త్వరలో అందిస్తారు ఫెడరేషన్ వారు. వాళ్ళనే సంప్రదించండి. ఇంకోటి, ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇప్పుడు మేము ఛాంబర్ తరఫున ఫాలోఅప్ చేస్తున్నాము. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏ శాఖకైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము మేకప్ శాఖలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, లేదా లైట్ మెన్ గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, లేదా వగైరా వగైరా, వాటికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ వారితో మాట్లాడి అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఈ ఇండస్ట్రీకి రావాలా, ఈ శాఖలో పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది ఉపయోగించుకోవచ్చు. ఆ డీటెయిల్స్ కూడా త్వరలోనే మీకు ఫెడరేషన్ వారు తెలియజేస్తారు. ఓకేనండి. సో ఇది చాలా క్లియర్ గా మేము చెప్తుంది ఏంటంటే, ఈ సంస్థ అనేది ఛాంబర్ కనెక్టెడ్ సంస్థ. ఛాంబర్ అనేది ఈ సంస్థనే ప్రోత్సహిస్తుంది ఫ్యూచర్ లో. మీకు కావాల్సిన ఏ డౌట్లు ఉన్నా వేరే వాళ్ళ మాటలు నమ్మకుండా ఈ ప్రతినిధులనే కలవాలి. కలిసి మీకు చాలా క్లియర్ గా ఇస్తారు, డీటెయిల్స్ ఇస్తారు. వైజాగ్ అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, చిత్తూరు అవ్వచ్చు, ఏపీలో ఏ డిస్ట్రిక్ట్ అయినా కానీ వాళ్ళనే కాంటాక్ట్ చేయాలి. ఓకేనండి. అట్లాగే ఛాంబర్ డీటెయిల్స్ అన్ని మీకు తెలిసే ఉంటాయి. ఇన్ కేసు ఏమైనా డౌట్ ఉంటే ఛాంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఛాంబర్ లో కాంటాక్ట్ చేస్తే ఎవరిని కలవాలి ఏంటి అనేది వాళ్ళు డైరెక్ట్ చేస్తారు మీకు. అట్లాగే ఈ విజయవాడ ఆఫీసు, వైజాగ్ ఆఫీసుది ఒక నెలలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎక్కడ కాంటాక్ట్ చేయాలి, ఇక్కడ ఒక మేనేజరు, ఆఫీసు అంతా ఉంటుందండి. ఇది కళలండి. ఎవరి చేతుల్లో నుండి ఎవరి ఇష్టం వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మోసపోరాదు, మోసగించబడరాదు. అది మా ఉద్దేశం అండి. మా అనుభవంతో చెప్తున్నాము. పెద్దలందరూ ఉన్నారు. అట్లాగే హైదరాబాద్ నుంచి అందరూ కూడా వచ్చున్నారు. వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి, చిత్తూరు నుంచి, చెన్నై నుంచి కూడా వచ్చున్నారు. దీని మీద ఫెడరేషన్ సెక్రటరీగా ఈ వివరణ ఇస్తున్నానండి. దయచేసి మీరు మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ ప్రెస్ మీట్కి మా అధ్యక్షులు అనిల్ గారు రావాలి. వారి ఇంట్లో వారి తమ్ముని కుమార్తె నిశ్చయ తాంబూలం కాబట్టి ఈ రోజు జరుగుతుంది కాబట్టి వారు అందుబాటులోకి రాలేకపోయారు. మీ ద్వారా తెలియజేయమన్నారు. థ్యాంక్ యూ. మన డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శంకర్ గారు మీకు కొన్ని విషయాలు మీకు మాట్లాడతారు. థ్యాంక్ యూ. అధ్యక్షులు భరతభూషణ్ గారికి మరియు దామోదర్ ప్రసాద్ గారికి, అలాగే మా అనుపమ రెడ్డి గారికి, రామశివరావు గారికి, రామ్ ప్రసాద్ గారికి, మా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన శంకర్ గారికి, మన రామ్ సుబ్బారెడ్డి గారికి, బాపిరాజ్ గారికి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి వచ్చిన వారందరికీ, హైదరాబాద్ నుంచి నా హృదయపూర్వక నమస్కారాలండి. ముందుగా ఈ ఫెడరేషన్ తెలుగు ఫిలిం ఫెడరేషన్ 1986లో హైదరాబాద్లో స్థాపించబడిందండి. దాదాపు 38 సంవత్సరాలు కావస్తుంది. ఇది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి అనుబంధ సంస్థ అండి. వారితో కలిసి పనిచేయాల్సిన ఫెడరేషన్ మరియు 24 క్రాఫ్ట్ల అనుబంధ సంఘాలండి. వారందరూ కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పనిచేయాలండి. ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. అట్లాగే హైపెక్ ఆల్ ఇండియా ఫిలిం ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్, ఇది ఈ సంస్థ ఇండియా వైజ్ ఉందండి. హైదరాబాదు మెయిన్గా ఉందండి. అట్లాగే ముంబై, కలకటా, చెన్నై, కర్ణాటక, కేరళ 6 చోట్ల ఉందండి. ఈ కాన్ఫెడరేషన్తో మమేకమై పనిచేస్తున్న అనుబంధ సంస్థ ఫెడరేషన్ అండి. ఇక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అట్లాగే హైపెక్ ఈ రెండు కలిపి పనిచేస్తుందండి. ఏ సంఘాన్నైనా, ఏ ఫెడరేషన్ అయినా కూడా ఈ హైపెక్ గుర్తించిన వాటిలోనే కార్మికులందరూ పనిచేస్తూ ఉంటారండి. దాదాపుగా వివిధ రాష్ట్రాల్లో చాలా కార్మిక సంఘాలు, అదే కార్మిక సంఘాలు మీన్స్ మన సినిమాకి సంబంధించిన యూనియన్స్ చాలా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ గారికి, సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారికి, ఫెడరేషన్ సెక్రటరీ అమరాజ్ గారికి, ప్రతిమ కౌన్సిల్ సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం మీకు అర్థమై ఉంటుంది. చాలామంది సినిమా మీద ఆకర్షణ ఉంటుంది. సినిమాలో ఏదో అసోసియేషన్ జారితే ఇక్కడ ఏదో సైట్లు ఇస్తారంట, లేకపోతే ఇస్తారంటే ఒక తెలియక పాప అమాయకత్వంతో మెంబర్షిప్లను డ్రైవ్ చేస్తున్న వాళ్ళ వల్ల పడి డబ్బులు పోగొట్టుకుని తర్వాత మాకు ఎలా చేశారని మళ్ళీ మా దగ్గరికి వస్తాయి. ఈ పంచాయతీ మా అసోసియేషన్గా వస్తారు. సో
వాళ్ళు మోసపోకూడదని ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా వాళ్ళు రిఫరెన్స్ గా ఇస్తున్నారు, కొంతమంది డైరెక్టర్ల పేర్లు ఇస్తున్నారు. ఆ డైరెక్టర్లకు ఫోన్ చేసి చెప్పాం, మీ పేర్లు ఉపయోగించుకున్నారు చూడండి, వాళ్ళు ఇదేదో బిజినెస్ లా చేస్తున్నారు జాగ్రత్త అని చెప్పినా కూడా వాళ్ళకు కూడా ఎక్కడో ఆశ ఉందనుకుంటా, వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. సో ఇక్కడ గవర్నమెంట్ కి కానీ అక్కడ తెలంగాణ గవర్నమెంట్ కి కానీ ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒకటే ఉంది, అది హైదరాబాద్ లో ఉంది. ఒకప్పుడు మద్రాస్ లో ఉండేది. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకు వచ్చిన తర్వాత చాలా కాలానికి మనం సొంత రాష్ట్రం, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ లో మన తెలుగు సినిమా పరిశ్రమ అక్కడ అభివృద్ధి చేసుకుని గవర్నమెంట్ సపోర్ట్ చేయటం వల్ల హైదరాబాద్ లో స్థిరపడింది. తర్వాత రాజకీయ కారణాల వల్ల 2 స్టేట్లుగా ఏర్పడింది. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటే ఉంది, తెలుగు భాషా ప్రయుక్తంగా. మన అమిరాజ్ గారు చెప్పినట్టు మన ఇండియాలో కాన్ఫెడరేషన్ ఒకటి ఉంది. ఆ కాన్ఫెడరేషన్ లో 6 ఫెడరేషన్లు ఉంటాయి. అందులో తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గుర్తింపు ఉంది. అలాగే పెప్సీ, మెడ్రాస్ నుంచి పెప్సీ అనే సంస్థకు ఉంది. అలాగే కేరళ నుంచి ఫెఫ్కాన్ ఉంది. అలాగే కర్ణాటక నుంచి కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఫిలిం ఫెడరేషన్ ఉంది. అలాగే అసలు హిందీ ఫీల్డ్ అనేది మహారాష్ట్ర గడ్డ మీద ఉంది, మరాఠీ మాట్లాడే భాష మీద. అక్కడ గుజరాతీ, పంజాబీ, మరాఠీ అవన్నీ కూడా వెస్ట్రన్ ఫెడరేషన్ లో ఉంటాయి. అలాగే ఈస్టర్న్ ఫెడరేషన్ లో ఉన్న కలకటాలో ఉన్న ఫెడరేషన్ లో భోజ్పురి కానీ, అస్సామీ కానీ, మణిపురి కానీ, బెంగాలీ కానీ, అవన్నీ ఒరిస్సా కానీ అవన్నీ ఆ ఫెడరేషన్ ఉంటాయి. ఈ 6 ఫెడరేషన్ లో ఉన్న కార్మిక సంఘాలకే గుర్తింపు ఉంది. రేపొద్దున సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా పాలసీ ఏమైనా వచ్చి ఏమన్నా కార్మికులు హెల్ప్ చేయాలనుకున్నా, తర్వాత ఆయా స్టేట్ గవర్నమెంట్లు హెల్ప్ చేయాలనుకున్నా ఈ ఫెడరేషన్ లో ఉన్న వాళ్ళకి గుర్తింపు ఉండదు తప్ప, అనవసరంగా వేరే ప్రాంతాల వారీగా పెట్టే ఫెడరేషన్ నమ్మకండి, వాటి గుర్తింపు ఉండదు. కాన్ఫెడరేషన్ గుర్తింపు ఇవ్వదు వాటికి. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమైనా ఇండస్ట్రీకి ఏమైనా చేయాలని కూడా ఇండస్ట్రీ పీపుల్ ఎక్కడ ఎవరిని పిలుస్తారని ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ అని తెలిసి అక్కడ ఉన్న పెద్దల్ని, అక్కడ ఉన్న సంఘాల ప్రతినిధుల్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలనేది వాళ్ళు ఫర్దర్ గా ఫ్యూచర్ లో చేస్తారు. అలా అక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా అలా చేయబోతుంది. సో మీరు అనవసరంగా అమాయకత్వంతో ట్రాప్ లో పడకండి. ఇక్కడ చాలా పుట్టుడుగుల్లాగా ఆ ఛాంబర్ అని పేరు పెడతారు, ఛాంబర్ లో కార్మికులు ఆర్టిస్టులు కూడా చేర్చుకుంటారు. విచిత్రం, అసలు ఛాంబర్ లో ఆర్టిస్టులే ఉండరు. ఛాంబర్ లో ప్రొడ్యూసర్లు, స్టూడియో సెక్టార్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళే ఉంటారు. అది ఛాంబర్. ఇక్కడ ఛాంబర్ అని పేరు పెట్టి ఆర్టిస్టులు, డైరెక్టర్లు అందరినీ చేర్చుకుంటారు. వాళ్ళకు మళ్ళీ ఫీజు స్ట్రక్చర్, వాళ్ళ మీద కేసులన్నీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అయినా ఇంకా మోసపోతున్నారు. దయచేసి ఇక్కడి నుంచి మోసపోకండి. ఇలా మోసపోయే వాళ్ళ కోసం ఈ రోజు ఈ ప్రెస్ మీట్. ఆల్రెడీ తెలుగు ఫిలిం ఫెడరేషన్ అనేది మొన్న విజయవాడలో స్టార్ట్ అయింది. అలాగే ఫిలిం ఛాంబర్ అయితే ఆల్రెడీ ఎప్పటి నుంచో తెలుగు ఫిలిం ఛాంబర్ వైజాగ్ లోను, విజయవాడలోను, తిరుపతిలోను ఆల్రెడీ వాటి కార్యాలయాలు, రూమ్స్, ఇలాంటి ఫెసిలిటీస్ తోటి ఉన్న ఛాంబర్ ఉంది. అలాంటి తెలుగు ఫిలిం ఛాంబర్ తోటే తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎప్పుడు అనుసంధానమే పనిచేస్తూ ఉంటది. సో దయచేసి ఎవరో మోసపోకండి. తెలుగు స్టేట్ లో ఉన్న 2 గవర్నమెంట్లకి తెలుసు హైదరాబాద్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉందని. వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే ఆ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ప్రతినిధి పిలిచే వాళ్ళు చర్చిస్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏం చేయాలో వాళ్ళు చేయగలిగింది చేస్తారు. సో దయచేసి ఎవరు మోసపోవద్దు. థ్యాంక్ యూ.